వైట్ మనీ సంపాదించాలంటే కష్టం, బ్లాక్ మనీ దాయాలంటే కష్టం. కానీ ఏ మనీ ఖర్చు లేకుండా మీ అందరికీ రుచికరమైన రుచిని అందించడం మాకిష్టం. ప్రతిరోజు అమ్మ చేతి వంటని మీకు చూపించడం మా అదృష్టం. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు అమ్మ చేతి వంటలో మనం ఏం చేస్తున్నాం చూసేద్దాం. ఈరోజు అమ్మ చేతి వంటలో మనందరికీ నచ్చేలాగా ఎప్పుడు చాలా వెరైటీ రెసిపీస్ చూపిస్తున్న మన ఎక్స్పర్ట్ అబిద్ గారు రాబోతున్నారు. ప్లీజ్ వెల్కమ్. హాయ్ అబిద్ గారు. హాయ్ ప్రవీణ గారు. వెల్కమ్ టు అమ్మ చేతి వంట. థ్యాంక్ యూ. సో ఏంటి సంగతులు, ఎలా ఉన్నారు, ఏమిటి? మన అమ్మ చేతి వంటలాగా సాఫీగా సాగిపోతుంది. ఎండలు స్టార్ట్ అయిపోయినాయి బాగా. సో ఎండలకి తగ్గట్టు మీరు అందరూ ఎక్స్పర్ట్లు ఎప్పుడెప్పుడు రెసిపీలు చూపిస్తారని వెయిట్ చేస్తున్నా. కానీ మా వాళ్ళందరూ మరి ఇది మార్చి ఎంత ఎండలు ఉన్నా కాదు, ఏప్రిల్ కాదు, మేము మేలోనే చేస్తాము అంటున్నారు. ఏ వాతావరణం తగ్గట్టు మనం కూడా అట్లా ప్లాన్ చేసుకొని ఫుడ్ చేసుకుంటుంటే అటు హెల్తీగా ఉండొచ్చు, టేస్టీగా కూడా చూసుకోవచ్చు అనమాట. మోస్ట్ ఆఫ్ ది ఈ రోజు మీరు ఎలాంటి రెసిపీ చేయబోతున్నారు? ఈ రోజు మనం మామూలుగా భోజనం చేసిన తర్వాత మనం తాంబూలం తీసుకుంటాం కదా, మన ఆ తమలపాకుతోనే. ఇప్పుడు ఎవరు తీసుకోవట్లేదు. అప్పట్లో మా అమ్మమ్మ వాళ్ళ పూర్వీకులు చూడండి, పెద్దవాళ్ళు రెగ్యులర్ గా అన్నం తిన్న తర్వాత తమలపాకు డైజెషన్ అంతా సాఫీగా ఉండడానికి తమలపాకులు అప్పుడు తినేవాళ్ళు అనమాట. ఎందుకంటే తమలపాకు మెయిన్ యూజ్ ఏంటి? డైజెషన్ మంచిది అనమాట. దాంట్లో ఉండే కొన్ని కెమికల్స్ మనం అసిడిటీ రాకుండా చేస్తుంది అనమాట. సో దానికి వాళ్ళు తమలపాకు వాడేవాళ్ళు. దానిలో సున్నం వేస్తారు. సున్నం యాక్చువల్ వేయకూడదు, సున్నం అవాయిడ్ చేసుకొని తాంబూలం తీసుకుంటే మంచిది అనమాట. అదే బేస్ మీద మనం ఈ రోజు తమలపాకు రసం చేస్తున్నాం. సూపర్ అండి. తమలపాకు రసం చారు. నేను ఎక్కడ ఉండి సూపర్ అండి అని అలా తలుపాను. తమలపాకు రసం. అవునవునవును, తమలపాకులతో. అవునండి, తమలపాకుతో చారు చేస్తున్నాం. అందుకే పాన్ చరిత్ర అంతా చెప్పారు. బాగుంది. సో అదండి, అబిద్ గారు ఈరోజు మన అందరి కోసం చేయబోతున్నారు. మనం ఏదైనా తిన్నప్పుడు హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు దాన్ని కరెక్ట్గా డైజెస్ట్ అవ్వాలి అంటే కనుక చాలా హెల్ప్ఫుల్ అవుతుంది తమలపాకులో. అలాంటి తమలపాకును మనం ఇప్పుడు రెగ్యులర్ ఏదో అకేషనల్ తీసుకుంటున్నాము, కానీ ఇలా తమలపాకు రసం లాగా పెట్టి చేసుకొని తింటే చాలా బాగుంటుంది అంటున్నారు. మరి ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. తమలపాకు రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకు పేస్ట్, టమాటా ప్యూరీ, రసం పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. సో తమలపాకు రసంకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూసాం. తమలపాకుల జ్యూస్ అది. అవునండి, తమలపాకు మనం పేస్ట్ చేసుకున్నాం అనమాట. పేస్ట్ వాటర్ వేసి చేయొచ్చు, కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసుకున్నాం అంతే. చాలా ముక్కలు తరిగి వేసుకోవచ్చు, కానీ ఇంత ఫ్లేవర్ దానికి రాదనమాట. చాలా ఘాటుగా ఉంటుంది ఫ్లేవర్ కదా. బాగుంది. అది తిన్నప్పుడే దాని ఫ్లేవర్ మనకు తెలుసు. చాలా మంది పాన్ తినరు, ఇష్టపడరు, బట్ అలాంటి వాళ్ళకి ఇది చాలా మన మౌత్ ఫ్రెషనర్ కూడా ఉపయోగపడుతుంది అనమాట. మంచి స్మెల్ ఉంటుంది కదా. ఇప్పుడు మీరు పాన్ గురించి ఇంత చెప్తుంటే నాకు ఇప్పుడు తినబుద్ధి అవుతుంది. పాన్తో చాలా వెరైటీస్ చేస్తాను నేను. పాన్తో ఐస్ క్రీమ్ చేస్తాను, ఇంకా డిజర్ట్ స్వీట్స్ కూడా చేస్తాను పాన్తో. రసంకి కావాల్సిన తమలపాకు పేస్ట్ రెడీగా ఉంది. ఓకే, కొంచెం ఆయిల్ వేయండి. సో కొద్దిగా ఆయిల్, కొంచెం అంతే. నేను మామూలుగా టమాటా రసం చాలా బాగా చేస్తాను. దీంట్లో టమాటా వేస్తున్నాం. యాక్చువల్లీ రసం అంటే మనం చారు అంటే చింతపండు వేస్తాం పులుసు కదా, దీంట్లో వేయట్లా. నేను మామూలు చింతపండు వేయను అసలు. అవునా? అవును. టమాటా యాక్చువల్లీ అట్లా ఉంటేనే బాగుంటుంది కదా. దాని ఫ్లేవర్ డామినేట్ చేస్తే బాగోదు. దానికి ఒక సెపరేట్ పొడి ప్రిపేర్ చేసి చేస్తాను. వేడెక్కింది ఫస్ట్ కొంచెం కరివేపాక, కొంచెం చిటికెడు పసుపు వేయండి, టమాటా జ్యూస్. అవునండి. ఓకే, టమాటా ప్యూరీ బాయిల్ చేసి ప్యూరీ మామూలుగా గ్రైండ్ చేసి రా చేశాను. మళ్ళీ స్టెయిన్ చేసాం అనమాట. గింజలు అంతా దాని స్కిన్ వస్తుంది కదా, పంటికి తగిలితే బాగుందని స్టెయిన్ చేసాం. సో మామూలుగా కొద్దిగా నూనె వేసి అందులో కరివేపాకు, పసుపు వేసాము. తర్వాత మనము బాగా ప్యూర్గా తీసిన పచ్చి టమాటాలతో తీసిన టమాటా ప్యూరీని వడకట్టాము. కొంచెం మనం ఫ్రై చేస్తే కొంచెం స్మెల్ అని రా స్మెల్ అంటే పోతుందని కొంచెం ఫ్రై చేస్తుంది అనమాట. యాక్చువల్గా టమాటా ప్యూరీ అంటే మనం ఊరికే తీసేసి బ్లెండ్ చేసేస్తాము, బట్ రా టమాటా చేసాం కాబట్టి ఇలా కొద్దిగా ఫ్రై అంతే. సో ఇప్పుడు ఇందులో వాటర్ వేస్తే టమాటా ప్యూరీ అంతా మనకి కొద్ది ఫ్రై అయ్యి బాయిల్ అవుతున్నప్పుడు మనం వాటర్ యాడ్ చేసాం. ఇంకొంచెమా రసం అంటే ఎప్పుడైనా ఒట్టిది కూడా తాగేయచ్చు. ఇది మంచి గ్లాస్ లో వస్తే మంచి గ్లాస్ నిండా తాగొచ్చు. కొత్తిమీర వేయండి. లాస్ట్ లో వేస్తాం, కానీ దీని ఆ ఫ్లేవర్ అంతా దీన్ని పట్టాలి కదా.
ఇంకా వేనా? వేణుపాలు బాగానే ఉంటుంది. మిరియాల పొడి. మిరియాల పొడి. అవును. ఓకే. సో మిరియాల పొడి వేసేస్తున్నా. ఘాటు మన ఇష్టం. ఘాటు ఇంకా ఎవరి టేస్ట్ అది. కొంతమంది చాలా మైల్డ్ గా తింటారు, కొంతమంది స్ట్రాంగ్ గా తింటారు, అది ఎవరి ఇష్టం వాళ్ళది. ఇది రసం పౌడర్. మీరు చెప్పారు కదా మసాలా పొడి చేస్తామని. అవును. ఇది రెడీమేడ్, నేను చేయలేదు, ఇది రెడీమేడ్. మామూలుగా రసం పౌడర్ మనకు చాలా బ్రాండ్స్ లో దొరుకుతూ ఉంటది. ఎవరికి నచ్చినది వాళ్ళు రసం పౌడర్. తమలపాకు ఉంది కదా అని నేను రసం పౌడర్ తక్కువ వేసాను. ఆ ఫ్లేవర్ డామినేట్ చేస్తుంది కదా, కొంచెం ఉంటే బాగుంటుంది. సాల్ట్ అండి. సాల్ట్. ఈ తమలపాకు కూడా రసం వేసి మనం చాలా సేపు ఉడికించొద్దు అనమాట. లాస్ట్ లో వేసి కొంచెం ఒక ఉడుకు రాగానే దించేయాలన్నమాట. మళ్ళీ మీరు ఇప్పుడు దీనికి తాలింపు ఏదో ప్లాన్ తిరగమూత పెట్టేద్దాం. జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు అంతే. జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, కరివేపాకు రెండు. సో ఇవి ఇలా బాగా బాయిల్ అవుతున్నాయి కదా, ఈ టైంలో వేసేద్దామా? ఇది వేసేయండి, ఇది ఫ్లేవర్ బాగుంటుంది. కొంచెం వేయండి, హాఫ్ వేయండి. మీరు తినగలిగితే వేసుకోండి, లేదంటే చూడండి. నాకు తెలియదు మీరు ఎంత వేయాలో చెప్పండి. ఇంకో స్పూన్ వేయండి. చాలు చాలు చాలు. ఇప్పుడు మనం పెట్టిన రసంకి ఆ మాత్రం ఫ్లేవర్ చాలు. చాలు. మరి ఎక్కువైనా కూడా ఘాటు తినలేము. గ్రైండ్ చేసాం కదా, బాగా వస్తుంది మేడం. కొంచెం చూడమంటారా? చూడండి. మామూలుగా ఇంట్లో అయితే ఈ పాటికి ఊది ఇలా చేతిలో వేసి అమ్మ సరిపోయిందమ్మా. అమ్మ చేతి వంట ప్రోగ్రామ్ నేను చేయటం ఫస్ట్ నుంచి. ఇంట్లో అమ్మ కానీ అమ్మమ్మ కానీ వంట చేయదు. నేను వెళ్ళే టైం ప్రిపేర్ చేస్తే అమ్మ వీణ ఒక్కసారి కొద్ది టేస్ట్ చూసి వెళ్ళమ్మా, కొద్దిగా ఉప్పు చెప్పెళ్ళమ్మా, కొద్దిగా పులుపు చెప్పెళ్ళమ్మా, చికెన్ అనుకో ఉడికిందా లేదా చెప్పమ్మా. ఇప్పుడు నిష్ఠాతులు అయిపోయారు కదా, పర్ఫెక్ట్ గా చెప్తారని వాళ్ళకి నమ్మకం. నేను అక్కడ సరిపోయింది అని వెళ్తున్నాను. అక్కడేంటి నువ్వు ఈ ప్రోగ్రామ్ అబ్బా ఆహా ఓహా అంటావుగా మాకు చెప్పవేంటి అని అడుగుతారు మళ్ళీ. ఇంకొంచెం వేద్దాం. వేయండి. తమలపాకు స్పెషల్ కదా. అవును, ఆ ఫ్లేవర్ ఉండాలి, అదే అంటున్నారు. మరి ఓవరైతే కూడా తినలేము అనమాట. ఇక్కడ అది నూనె వేడెక్కిపోయింది, తిరగమూత వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర. భలే ఉంది ఫ్లేవర్, చాలా బాగుంటుంది. ఎండుమిర్చి వేస్తున్నాను. ఇది నూనె వేడెక్కుంటే ఇది కాలిపోతుంది కదా, మాడితే బాగుండదు. మాడదు. కొంచెం కొత్తిమీర. డన్. అసలు అక్కడ ఘాటు ఫ్లేవర్ వస్తుంది. ఎందుకులే ఏ వంట చేసావా అని ఇంట్లోకి వచ్చిన వాళ్ళు అడగకపోతే అప్పుడు అడగండి నన్ను. సో సర్వింగ్ బౌల్లోకి తీసేద్దాం. యాక్చువల్లీ తమలపాకులు మనకి ఎక్కువ ఉంటాయి కాబట్టి రసం చేయాలంటే ఎక్కువే తెస్తాము. టేబుల్ మీద పెట్టేటప్పుడు ఇలా పెడితే రుచికి తగ్గట్టు కంటికి ఇంపు కూడా ఉండాలి కదా. అంతే. హెల్దీ అండ్ టేస్టీ తమలపాకు రసం రెడీ. టేస్ట్ చూసి చెప్పండి. ఓకే. సో బాగా మంచి ఫుడ్, బిర్యానీలు, రకరకాల ఫుడ్లు పార్టీకి వెళ్ళినప్పుడు తిన్న తర్వాత డైజెషన్ కరెక్ట్గా జరగాలి అంటే తమలపాకు చాలా హెల్ప్ చేస్తుందట. అలానే ఇంట్లో మీరు ఏమైనా లంచ్ డిన్నర్ స్పెషల్గా అరేంజ్ చేసినప్పుడు ఈ రసం మీ మెనూలో యాడ్ చేయండి. అప్పుడు ఆ ఫుడ్ తిన్న హెవీనెస్ తెలియకుండా ఉంటుందని చెప్తున్నారు అబీద్ గారు. డెఫినెట్గా ట్రై చేయండి. నేనైతే ఇందాక ఉడికేటప్పుడే టేస్ట్ చూసా కదా, అది అదిరిపోయింది. ఇప్పుడు మీ అందరి కోసం అసలు టేస్ట్ చూసి చెప్తాను. అందరూ ఇలాగే చేస్తారు, అన్నం వదిలేసి అంతే గ్లాస్లో చారు. బాగా బిర్యానీ తిన్నాక ఒక గ్లాస్ తీసుకొని ఇలా రసం పోసుకొని దానికి కాంపెన్సేషన్ చేయండి. ఎంత బాగుందో. నోస్ అలా ఓపెన్ అయింది తెలుసా ఒక్కసారిగా. సూపర్ ఉంది అబీద్ గారు.
ప్రవీణ గారు తిన్న ఐటమ్స్ అన్నిటికీ ఆహా ఊహా అంటారంటే అనకేం చేయను, ఇంత బాగుంటాయి అసలు. అద్దరు కొట్టేశారు అసలు. ఈ తమలపాకు రసం కనుక మీరు తయారు చేసుకొని టేస్ట్ చూడకపోతే మీరు చాలా మిక్స్ అయినట్టే. మీరు తప్పకుండా తయారు చేయండి. కావాల్సిన పదార్థాలు, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ నేను రిపీట్ చేస్తాను. సగం వంట మనకు తెలిసిందే, ఇందులో సగం మాత్రమే. అంటే ఒక్క తమలపాకు పేస్ట్ ఏ టైంలో యాడ్ చేయాలి మాత్రం మీరు తెలుసుకుంటే, రసం పెట్టే చోటే తమలపాకు రసం వేయాలి. అది మీరు ఒక్కసారి చూస్తే అమ్మ చేతం అంటే తెలిసిపోద్ది. తయారు చేసుకొని చక్కగా మీరు మీ పిల్లలందరికీ పెట్టి మంచి హెల్త్ కంటిన్యూ చేయండి. తమలపాకు రసం తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: తమలపాకు పేస్ట్, టమాటా ప్యూరీ, రసం పౌడర్, పసుపు, కొత్తిమీర, కరివేపాకు, ఉప్పు, మిరియాల పొడి, నూనె, ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి. తమలపాకు రసం తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కిన తర్వాత కొద్దిగా కరివేపాకు, పసుపు, టమాటా ప్యూరీ వేసి బాగా కలపాలి. అది కొద్దిగా బాయిల్ అవుతున్నప్పుడు దానిలో కొద్దిగా నీళ్లు పోసి బాగా మరగనివ్వాలి. ఇప్పుడు దానిలో కొద్దిగా కొత్తిమీర, మిరియాల పొడి, రసం పొడి, ఉప్పు, తమలపాకుల పేస్ట్ వేసి బాగా కలపాలి. ఇప్పుడు ఇంకొక స్టవ్ వెలిగించి తిరగమాతలు గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా నూనె వేయాలి. నూనె వేడెక్కిన తర్వాత ముందుగా జీలకర్ర, ఆవాలు వేసి స్టవ్ ఆఫ్ చేసుకొని ఎండుమిర్చి వేసి తాలింపుని ఉడుకుతున్న రసంలో వేసుకోవాలి. అంతే, ఇలా తయారైన తమలపాకు రసంని ఒక సర్వింగ్ బౌల్ లోకి తీసి సర్వ్ చేయండి. ఎంతో రుచికరమైన తమలపాకు రసం రెడీ. అబిద్ గారు, ఇలాంటి మంచి మంచి హెల్దీ రెసిపీస్, అంటే టేస్ట్ ఉంది, టేస్ట్ తో పాటు మంచి హెల్త్ యాడ్ అవుతుంది, అలాంటివి ప్లాన్ చేసి ఈ సమ్మర్ అంతా చెప్పరా ప్లీజ్? తప్పకుండా. సమ్మర్ అయిపోయాక మళ్ళీ మీ ఇష్టం, మీకు ఫ్రీడమ్ ఇచ్చినట్టే. లేదు తప్పకుండా, కాలానికి అనుగుణంగా అలాంటి రెసిపీస్ హెల్తీగా ఉండాలి, అట్ సేమ్ టైం రుచిగా ఉండాలి, అదే నా ప్లాన్. ఈ సమ్మర్ లో టేస్ట్ కన్నా దేనికన్నా ముందు అది తినబుద్ధి అవుతుందా లేదా అనేది ఇంపార్టెంట్. దానికి తగ్గట్టు ప్లాన్ చేసి, ఇంకా రాలేదు కదా మన సమ్మర్ అనొచ్చు, కానీ ఫీల్ వచ్చేసింది. సో చాలా చాలా బాగుంది వాళ్ళ మీరు చేసిన ఈ రెసిపీ, నాకు బాగా నచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. చాలా హెల్దీ అండ్ వెరైటీ టేస్టీ రెసిపీ అయిన ఈరోజు తమలపాకు రసం మీరు అందరూ మిస్ కాకుండా ట్రై చేయండి. రేపు మరో సరికొత్త వంటకంతో తిరిగి అమ్మ చేతి వంటలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.